హాయ్ ఫ్రెండ్స్, ర్యామ్ అంటే ఏంటి? ర్యామ్ అనేది ఎలా వర్క్ అవుతుంది? ర్యామ్కి రామ్కి ఉన్న డిఫరెన్సెస్ అనేటివి ఏంటి? వీటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అశోక్. ఐఎమ్ ఏ టెక్ రీసెర్చర్. వెల్కమ్ టు తెలుగు టెక్ కన్స్యూమర్ ఛానల్. ఫస్ట్ ర్యామ్ అంటే ఏంటో చూద్దాం. ర్యామ్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. సో ఈ ర్యామ్ అనేది ఎలక్ట్రిక్ సిగ్నల్స్ని బేస్ చేసుకుని వర్క్ అవడం వల్ల ఎవ్రీ బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని ర్యాండమ్గా యాక్సెస్ చేస్తుంది అనమాట. సో అందువల్లనే ఈ మెమరీని ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటారు. షార్ట్గా ర్యామ్ అని పిలుస్తారు. ఈ ర్యామ్ని వర్కింగ్ మెమరీ ఆర్ ప్రైమరీ మెమరీ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ ర్యామ్లో బోత్ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ అనేటివి చాలా స్పీడ్గా ఉంటుంది. మనం యూజ్ చేసే మొబైల్స్ కానీ, పీసీస్ కానీ, ల్యాప్టాప్స్ కానీ ఇంత స్పీడ్గా వర్క్ అవడానికి ర్యామ్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అనమాట. ఈ ర్యామ్ని అదర్ టైప్ ఆఫ్ స్టోరేజ్ డివైసెస్తో కంపేర్ చేస్తే, లైక్ హార్డ్ డిస్క్ని, ఎస్ఎస్డి, పెన్ డ్రైవ్, ఇలా అదర్ టైప్ ఆఫ్ స్టోరేజ్ డివైస్తో కంపేర్ చేస్తే ర్యామ్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. బట్ ఈ ర్యామ్లో ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ వచ్చి ఈ ర్యామ్ అనేది కంటిన్యూస్ పవర్ సప్లై ఉన్నంత వరకు మాత్రమే దీంట్లో డేటా అనేది స్టోర్ చేసుకుంటుంది. వన్స్ పవర్ సప్లై అనేది కట్ అయినప్పుడు దీంట్లో ఉన్న డేటా మొత్తం కంప్లీట్గా ఎరేజ్ అయిపోతుంది అనమాట. ఇలా పవర్ కట్ అయినప్పుడు కూడా డేటా అనేది ఎరేజ్ అవ్వకుండా ఉండడానికి కోసం మాత్రమే మనం రామ్ని యూజ్ చేస్తాం అనమాట. రామ్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి రీడ్ ఓన్లీ మెమరీ. దీన్ని ఇంకొక పేరుతో పర్మనెంట్ మెమరీ అని కూడా పిలుస్తాం. సో దీంట్లో ఒక్కసారి డేటా అనేది మనం సేవ్ చేసినప్పుడు అది పర్మనెంట్గా అలాగే ఉంటుంది. సో మనం ఏదైనా మాడిఫై చేసేంత వరకు ఆ డేటా అనేది అలాగే ఉంటుంది. సెకండ్ థింగ్, ఈ ర్యామ్ అనేది ఎలా వర్క్ అవుతుంది? సో మన ప్రాసెసర్ అనేది డైరెక్ట్గా హార్డ్ డిస్క్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేయలేదు. ఎందుకంటే ప్రాసెసర్ అనేది ఎలక్ట్రిక్ సిగ్నల్స్ని బేస్ చేసుకుని వర్క్ అవడం వల్ల చాలా స్పీడ్గా ఉంటుంది. బట్ హార్డ్ డిస్క్లో మెకానికల్ కాంపోనెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల అది చాలా స్లోగా ఉంటుంది అనమాట. ఈ ప్రాసెసర్కి హార్డ్ డిస్క్కి మధ్యలో ఉన్న లేటెన్స్ని తగ్గించడం కోసం మనం ర్యామ్ని యూజ్ చేస్తాం. ఈ ర్యామ్ అనేది ప్రాసెసర్కి ఈక్వల్ స్పీడ్లో వర్క్ అవుతుంది. ఈ ర్యామ్ని మనం వర్కింగ్ మెమరీ అని కూడా అంటాం. ఎందుకంటే మనం యూజ్ చేసే మొబైల్స్లో, పీసీస్లో, ల్యాప్టాప్స్లో మీరు ఏ ప్రోగ్రామ్ రన్ చేయాలన్నా, ఎగ్జాంపుల్ ఆపరేటింగ్ సిస్టమ్, ఫైల్స్, ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేయాలన్నా, ఏది ఓపెన్ చేయాలన్నా దాన్ని ఫస్ట్ మనం హార్డ్ డిస్క్లో నుంచి ర్యామ్లోకి కాపీ చేసుకున్న తర్వాతే మన ప్రాసెసర్ అనేది ఆ డేటాని యాక్సెస్ చేయగలుగుతుంది. మీరు ఆ డేటాలో చేంజెస్ కానీ మాడిఫికేషన్ చేసిన తర్వాత దాని యొక్క లేటెస్ట్ కాపీ అనేది మళ్ళీ హార్డ్ డిస్క్లోనే సేవ్ అవుతుంది. ఎందుకంటే మనకి పవర్ అనేది కట్ అయినప్పుడు ర్యామ్లో ఉన్న డేటా మొత్తం ఎరేజ్ అయిపోతుంది. ఎగ్జాంపుల్, మీరు ఏదైనా డాక్యుమెంట్ టైప్ చేస్తున్నారు. సో మీరు డాక్యుమెంట్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయాక దాన్ని సేవ్ క్లిక్ చేసినప్పుడు దాని యొక్క కాపీ అనేది మనకి హార్డ్ డిస్క్లోనే సేవ్ అవుతుంది అనమాట. ర్యామ్ మెమరీ అనేది ఫుల్ అయినప్పుడు ఆటోమేటిక్గా దీంట్లో ఉన్న ఓల్డ్ మెమరీని ఆటోమేటిక్ క్లియర్ చేసుకుంటూ వచ్చేస్తుంది. ఎలాగంటే ఈ ర్యామ్ ఫుల్ అయిన తర్వాత మీరు ఏదైనా కొత్తగా అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు మీరు ఫస్ట్ ఏ అప్లికేషన్ ఓపెన్ చేస్తుంటారో ఆ అప్లికేషన్ని ఆటోమేటిక్గా క్లోజ్ చేస్తుంది అనమాట. సో థర్డ్ థింగ్, ర్యామ్కి రామ్కి ఉన్న డిఫరెన్సెస్ అనేటివి ఏంటి? ర్యామ్ యొక్క ఫిజికల్ సైజ్ అనేది చాలా చిన్నదిగా ఉంటుంది. అదే మనం హార్డ్ డిస్క్ సైజ్ని చూసుకుంటే అది చాలా పెద్దదిగా ఉంటుంది అనమాట. ర్యామ్ అనేది కంప్లీట్గా ఎలక్ట్రిక్ సిగ్నల్స్ని బేస్ చేసుకుని వర్క్ అవడం వల్ల ఇది తక్కువ పవర్ని కన్జ్యూమ్ చేస్తుంది. బట్ హార్డ్ డిస్క్ అనేది దాంట్లో ఎక్కువ మెకానికల్ కాంపోనెంట్స్ని మూవ్ చేయడం వల్ల అది ఎక్కువ పవర్ని కన్జ్యూమ్ చేస్తుంది అనమాట. సో ఈ ర్యామ్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది హార్డ్ డిస్క్తో పోల్చుకుంటే. అందువల్లనే ఈ ర్యామ్ యొక్క పర్ జీబీ కాస్ట్ అనేది హార్డ్ డిస్క్ కన్నా చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ దీనివల్లే మన కంప్యూటర్స్లో కానీ, మొబైల్స్లో కానీ హార్డ్ డిస్క్ కన్నా ర్యామ్ మెమరీ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఈ ర్యామ్ స్పీడ్ని కూడా క్లాక్ స్పీడ్తో మెజర్ చేస్తారు. మీరు ఒకవేళ క్లాక్ స్పీడ్ గురించి తెలుసుకోవాలనుకుంటే నేను క్లాక్ స్పీడ్ గురించి ప్రాసెసర్ పార్ట్ 2 వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కావాలంటే మీకు ఇక్కడ ఐ బటన్లో కానీ, ఇక్కడ కింద ఛానల్ డిస్క్రిప్షన్లో కానీ లింక్ అనేది ఇస్తాను. దాన్ని క్లిక్ చేసి మీరు క్లాక్ స్పీడ్ గురించి తెలుసుకోండి. అండ్ రామ్ యొక్క స్పీడ్ని ఆర్పిఎంతో మెజర్ చేస్తాం. ఆర్పిఎం అంటే రివల్యూషన్ పర్ మినిట్. అండ్ ఇది కాకుండా ర్యామ్లో జనరేషన్స్ అనేవి ఉంటుంది. DDR1, DDR2, DDR3 అనేసి వాటి గురించి మనం సపరేట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఐ హోప్ మీకు ర్యామ్ గురించి అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు నేను అప్లోడ్ చేసిన నెక్స్ట్ వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. స్టే సేఫ్. సీ యూ నెక్స్ట్ వీడియో. జై హింద్.